ఢిల్లీ కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. ట్రైనీ మహిళా డాక్టర్ అత్యాచార ఘటన కేసులో సిబిఐ విచారిస్తోంది. ఇక సిబిఐ సందీప్ ఘోష్ను విచారిస్తుంది. అదేవిధంగా ఈ ఘటనపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సిబిఐ స్టేటస్ కో రిపోర్ట్ను కోర్టుకు అందించారు. సిబిఐ రిపోర్ట్ను సిజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం పరిశీలించింది. లోకల్ పోలీసుల నుంచి సేకరించిన సమాచారంతో పాటు సిబిఐ సేకరించిన ఆధారాలను కోర్టుకు సొలిసిటర్ జనరల్ అందించారు. ఢిల్లీలో కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఆర్జీకర్ హాస్పిటల్లో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక ట్రైనీ మహిళా డాక్టర్ అత్యాచార ఘటన కేసులో సిబిఐ విచారిస్తోంది. మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో అశోక్ అందిస్తారు. అశోక్, ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఏదైతే ఉందో కోల్కతాకు సంబంధించిన డాక్టర్ కేసు, అత్యాచార కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఫీల్డ్ కవర్ లో అయితే ఇవ్వమని చెప్పిందో దానికి ఈరోజు కోల్కతా పోలీసులతో పాటు అందరూ ఫీల్డ్ కవర్స్ తో ఇచ్చారు. సో వాటికి సంబంధించిన ఈ కేసుని సందీప్ ఘోష్ ను సిబిఐ విచారిస్తోంది. సో ఆ సందర్భంగా సిబిఐ కార్యాలయానికి ఆర్జీకర్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఇద్దరు చేరుకున్నారు. సో ట్రైనీ మహిళా డాక్టర్ అత్యాచార ఘటనకి సంబంధించిన లిస్ట్ పైన విచారణ కొనసాగిస్తుంది. ఈ సందర్భంలోనే ఈ కోల్కతా సంబంధించిన ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనపై సిబిఐ స్టేటస్ కో రిపోర్ట్ ను కోర్టుకు అందించింది. దీనిపైన సెక్రటరీ జనరల్ తుషార్ మెహతా సిబిఐ రిపోర్ట్ ను పరిశీలించింది. సిబిఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం పరిశీలించింది. సో కోల్కతా పోలీసు నుంచి సేకరించిన సమాచారంతో పాటు సిబిఐ సేకరించిన ఆధారాలను కూడా కోర్టుకు అయితే అందించింది సెక్రటరీ జనరల్. సో ఈ సందర్భంగా పలు కీలక విషయాలు కూడా పైన జరిగింది. ఆ ఘటన జరిగిన 5 రోజుల తర్వాతనే దర్యాప్తు మా చేతికి అందినంటూ సెక్రటరీ జనరల్ ప్రస్తావించారు. అప్పటి వరకు చాలా వరకు మార్చారు. ప్రతి ఒక్కటి వీడియోగ్రఫీ జరిగిందంటూ బెంగాల్ ప్రభుత్వం తరఫున సకల సిబ్బంది వాదన వినిపించారు. సో మృతదేహానికి అంత్యక్రియలు జరిగిన తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ ఇటు సిబిఐ తరఫు న్యాయవాది సెక్రటరీ జనరల్ వాదన వినిపించారు. సో సీనియర్ డాక్టర్లు సూచనలు సలహాల ఒత్తిడి మేరకే వీడియోగ్రఫీ చేశారంటూ సెక్రటరీ జనరల్ వాదనలు వినిపించారు. సో అంటే అక్కడ కవరప్ ఏదో జరిగిందంటూ సెక్రటరీ జనరల్ కోర్టుకు ముందు వాదించారు. సో ఈ సందర్భంగా ఫీల్డ్ కవర్ లో చాలా సంచలన విషయాలు రిపోర్ట్ బయటకు కనిపిస్తుంది. అందులో రేపు మద్దతు కేసు కప్పపుచ్చే ప్రయత్నం చేశారు. సో అందులో కేవలం ఇప్పుడు దొరికిన నిందితుడు ఒక్కడే కాదు, మరొకరు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టు ఈ ఫీల్డ్ కవర్ లో సిబిఐ ప్రస్తావించింది. మరోపక్క తల్లిదండ్రులను కూడా తప్పుదారి పట్టించారు. శవ దహనం తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంఘటనా స్థలంలో ఆధారాలన్నీ ధ్వంసం చేశారు. సో వీటన్నిటి పట్ల పోలీసుల నిర్లక్ష్యం ఖచ్చితంగా ఉందంటూ ఈ ఫీల్డ్ కవర్ రిపోర్ట్ లో సిబిఐ సంచలన రిపోర్టు కోర్టుకు అందించింది. మరి దీనిపైన ప్రస్తుతంగా కోర్టులో విచారణ కొనసాగుతుంది. మరి కోర్టు దీన్ని ఎలా తీసుకుంటుంది? ఇప్పటికే అటు కోల్కతా ప్రభుత్వానికి, పోలీసులకు, అటు సిబిఐకి కూడా నోటీసులు ఇచ్చింది. సో ఆ నోటీసులో భాగంగానే సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ కేసుని మొదటి నుంచి కోల్కతా పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. చనిపోయిన తర్వాత 4 గంటల తర్వాత కాల్చిన 4 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, తల్లిదండ్రులను పక్కదోవ పట్టించడం, రేపు మద్దతును కేసుని కప్పపుచ్చే ప్రయత్నం చేశారు. సో దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే దానిపైన ఒక ప్రశ్న అయితే ఉందంటూ ఇటు సెక్రటరీ జనరల్ ప్రస్తావించారు. మరి ఈ కేసు పైన
మన కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది Okay. మరి అనేది మాత్రం చూడాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ.